సో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ఎం శ్రీనివాసరావు గారు ఉన్నారు. అయితే మెట్రో తరహాలో ఫేజ్ 1 ఫేజ్ 2 విషయాల్లో జరుగుతున్న అవకతవకల గురించి ఈయన మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఫేజ్ 1లో కూడా మీరు చెప్పినట్టుగా చాలా లోపాలు అయితే ఉన్నాయి. వాటిని సరిదిద్దకన్నా ఇప్పుడు ఫేజ్ 2 గురించి మాట్లాడుతున్నారని అంటున్నారు. అసలు ఫేజ్ 1లో చెప్పిన హామీలు ఏంటి, ఇప్పుడు చేస్తుంది? అంటే ఫేజ్ 1లో 71 కిలోమీటర్లలో 3 కారిడార్స్లో మెట్రో రైలు నిర్మాణం జరిగితే 15 లక్షల మంది, స్టార్టింగ్లోనే 15 లక్షల మంది రైడర్స్ ప్రయాణం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటివరకు 4.5 లక్షలకు మించలేదు. 15 లక్షలు అనుకున్న లెక్క ఎక్కడ తప్పింది? దీని మీద సమీక్ష జరిగిందా? ఏ సమీక్ష జరగకుండా ఈ 4.5 లక్షల మందికి ఈరోజు ప్రయాణం ఎందుకు కుదించబడింది అనేది మొదటిది. రెండోది, ఎల్ఎన్టీ పీపీపీ మోడల్లో అద్భుతంగా ఇది రవాణా సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. కానీ ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణం చేయాలంటే అతి రద్దీగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దాని మెట్రో కోచ్లు 3 ఉన్నాయి. దాన్ని 6కి డిజైన్ చేసినప్పుడు కూడా 6 కోచ్లు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చేయలేదు. 4.5 లక్షల నుంచి అది 3 కోచ్ల నుంచి 6 కోచ్లకు పెరుగుంటాయి. కనీసం 7-8 లక్షల మంది వెళ్ళేవాళ్ళు. దాని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? ఈ లోపాన్ని ఎందుకు సరిదిద్దలేదు? ఎల్ఎన్టీకి అనేక రకాల ప్రయోజనాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రయాణికుల సంఖ్య పెంచడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రత్యేకంగా వాళ్ళు అనేక రకాలుగా ఇప్పుడు దాదాపు 270 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు 1,80,00,000 ఎస్ఎఫ్టీలో మేము బిజినెస్ డెవలప్ చేసుకుంటాం, ఆ రకంగా వ్యాపారం చేసుకోవడం ద్వారా దీన్ని నడుపుతామన్నారు. కానీ 2 లక్షల ఎస్ఎఫ్టీకి మించి వాళ్ళు వాడుకోలేకపోయారు. సో నష్టానికి కారణం ఎల్ఎన్టీ ఎందుకు నష్టపోయింది? దానికి కారణం ఎల్ఎన్టీ బిజినెస్ మోడల్. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయితే దానికి ప్రభుత్వాల మీదనో కరోనా కారణం చెప్పి ఈరోజు బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది? హైదరాబాద్లో 1 కోటి మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల మీద డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు, ఎంఎంటీఎస్ మీద ఖర్చు పెట్టమని పెట్టారు, మెట్రో రైలు మీద ఇంత భారీ ఖర్చు పెడుతున్నారు. సో దీన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమీక్ష చేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ప్రశ్నలు సహజంగా అడుగుతున్నాం ప్రజల తరఫు నుంచి. ఫస్ట్ ఫేజ్లో ఎంత ప్రయోజనం ఒప్పందం ప్రకారం ఎందుకు జరగలేదు? మేము దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా హైకోర్టులో వేసాం. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఎన్టీ ఛార్జీలు పెంచింది. సో ఛార్జెస్ పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఫేజ్ 1 టైంలో కూడా ఛార్జెస్ ఇంత నిమిత్తం మాత్రమే ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ పేరుతో ఇప్పటికే సామాన్యులు ఫ్రీ బస్సులు ఎక్కలేని పరిస్థితి నెలకొంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఎందుకని ప్రభుత్వం దీని విషయంలో మాట్లాడడం లేదు ఎక్కడ కూడా? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీని, మెట్రో రైల్ని ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడే పరిస్థితి లేదు. ఒక రకంగా ఎల్ఎన్టీని అన్ని రకాలుగా వాళ్ళు వాటికి ఫేవర్గానే వ్యవహరిస్తున్నారు. వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళకపోతే దాన్ని ప్రశ్నించట్లేదు. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళకి బెయిల్అవుట్ ఇచ్చి వాళ్ళని బయటకు పంపిస్తున్నారు. నష్టం చేసింది వాళ్ళు, నష్టపోయింది ఆ ప్రాజెక్ట్. అంటే లాభాలు వస్తేనే ప్రైవేట్ సంస్థ నడుపుతుంది, నష్టాలు వస్తేనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ప్రైవేట్ కంపెనీలు బ్రహ్మాండంగా నడుపుతాయి అనుకుంటున్నారు. ఎల్ఎన్టీ ఈరోజు నష్టపోయింది కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటుంది. ఇది పరిస్థితి ఈరోజు కనపడుతుంది. చివరిగా ఒక్క ప్రశ్న, మొన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మెట్రో విస్తీర్ణ పేరుతోటి నిధులను కాజేసే ఆలోచన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కలిసి ఆలోచన చేస్తున్నారు. ఇరు వర్గాలు ఇదే తరహాలో నడుస్తున్నారు అంట. ఎంతవరకు వాస్తవమయ్యే అవకాశం కనిపిస్తుంది? దాంట్లో ఫస్ట్ ఫేజ్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్ పెట్టింది. ఎల్ఎన్టీని మీరు హ్యాండ్ ఓవర్ ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకుంటేనే సెకండ్ ఫేజ్కి అనుమతిస్తామని చెప్పారు. ఒక రకంగా మెడ మీద కత్తి పెట్టి తీసుకోకపోతే మేము సెకండ్ ఫేజ్కి అనుమతి ఇవ్వమని చెప్పిన తర్వాత ప్రభుత్వం ఈరోజు ఎల్ఎన్టీని బెయిల్అవుట్ చేయడానికి, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒత్తిడి కారణంగా జరిగినటువంటి పరిస్థితి. మరి కేటీఆర్ గారు చెప్పాలి, మరి మీ సమయంలో కూడా ఏం జరిగింది? 3 అలైన్మెంట్ మార్పు పేరుతోటి ఎల్ఎన్టీ ప్రాజెక్టు డిలే చేశారు. ప్రాజెక్టు డిలేకి ఎందుకు కారణాలు వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడరు. ఈ ప్రాజెక్ట్ లేదో కింద మీద జరుగుతుందని చెప్తున్నారు. ఆ వివరాలు ఏదో వాళ్ళే చెప్పాలి.